రాజకీయాల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత అనేది పెరగడం సహజం. ఈ మధ్యకాలంలో అయితే కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా 1-2 ఏళ్లకే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఆ ఎఫెక్ట్ రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి, కేంద్రంలో అయితే ప్రధానిపై కూడా పడుతుంది. ఫలితంగా వారిపై కూడా వ్యతిరేకత ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ పార్టీపై స్వతంత్ర సమర ఔన్నత్య కారణంగా వ్యతిరేకత తక్కువగా ఉండేది. అప్పటి ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉండేది. ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు, ముఖ్యంగా ఎమర్జెన్సీ, ఆమె పదవిని కోల్పోయేలా చేశాయి. కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం అది జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సారథ్యంలోని జాతీయ డెమోక్రటిక్ అలయన్స్ 11 ఏళ్లుగా అధికారంలో ఉంది. అయినప్పటికీ మోడీ వ్యక్తిగత ఆదరణ మాత్రం చెక్కు చెదరలేదు. తాజాగా సీ ఓటర్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా మోడీ 52% ఆదరణ పొందారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేవలం 26% ఆదరణ మాత్రమే పొందారు. ఈ గణాంకాలు మోడీ అసాధారణ ఆదరణకు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రజలు మోడీని ఇంతలా ఆదరించడానికి కారణాలు లేకపోలేదు. మోడీ ఒక వ్యూహాత్మక లైన్లో ప్రజల్లోకి వెళ్లారు. మొదట ఆయన బలమైన నాయకత్వ ఇమేజ్ను నిర్మించుకున్నారు. ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువత, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించాయి. రెండోది మోడీ సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్ వ్యూహం. మన్ కీ బాత్, సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలతో నేరుగా సంబంధం నెలకొల్పారు. మూడోది బీజేపీ సంస్థాగత బలం. మోడీ వ్యక్తిగత చరిష్మా కలిసి ప్రతిపక్ష విమర్శలను తిప్పుకొట్టడంలో సహాయపడ్డాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతిపక్షాలు ఏకమైనప్పటికీ మోడీ ఇమేజ్ను దెబ్బతీయడంలో విఫలమయ్యాయి. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ ఆదరణ 6 నుంచి 26% పెరగడమే. అయితే ఇది మోడీ స్థాయికి సమానం కాదు. అది అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి ఇతర బీజేపీ నాయకులు కూడా రాహుల్ కంటే ఎక్కువ ఆదరణ పొందారు. ప్రతిపక్షాలు మోడీ వ్యతిరేక ఉద్యమాలను నిర్మించడానికే ప్రయత్నిస్తున్నప్పటికీ వాటి ప్రభావం పరిమితంగా ఉంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, రైతు సమస్యలను లేవనెత్తినప్పటికీ మోడీ వ్యక్తిగత ఇమేజ్పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. సీ ఓటర్ ఇండియా టుడే సర్వేలు, వామపక్ష భావాజాలం కలిగిన మీడియా సంస్థలు అవి నిర్వహించినటువంటి సర్వేలో కూడా మోడీ ఆదరణను ధృవీకరించాయి. ఇది ప్రతిపక్షాల సమన్వయ లోపం, బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడాన్ని సూచిస్తుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంతో పోలిస్తే మోడీ నాయకత్వం ప్రత్యేకమైంది. నెహ్రూ సమయంలో స్వతంత్ర ఉద్యమం ఔన్నత్యం కాంగ్రెస్కు ఆదరణ తెచ్చిపెట్టింది. అయితే ప్రతిపక్షం బలహీనంగా ఉండేది. ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ ఆమె నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. మోడీ సమయంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయలేకపోయింది. ఇది ఆయన రాజకీయ వ్యూహం, ప్రజలతో సంబంధం నెలకొల్పే సామర్థ్యం సూచిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.